మెగా 9 టీవీ. దేశ రాజధాని ఢిల్లీ ఎప్పుడూ లక్షలాది మందితో కిటకిటలాడే మహానగరం. కానీ ఆ నగరంలో ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఎక్కడ ఏం జరుగుతోందని భద్రతా బలగాలు డేగకలతో పహారా కాస్తున్నాయి. కారణం, సరిహద్దులు దాటి వచ్చిన ఒక భయంకరమైన ఇంటెలిజెన్స్ అలర్ట్ అమాయక ప్రజలను పొట్టన పెట్టుకోవటానికి, దేశ రాజధానిని రక్తసిక్తం చేయటానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబా భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే చాందనీ చౌక్ మార్కెట్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. టిఫిన్ బాక్సులు, బ్యాగుల్లో ఐఈడీ బాంబులు పెట్టి పేల్చడానికి స్లీపర్ సెల్స్ రంగంలోకి దిగినట్లు హెచ్చరిస్తున్నారు. అసలు ఉగ్రవాదులు చాందనీ చౌక్ నే ఎందుకు టార్గెట్ చేశారు? పోలీసులు తీసుకుంటున్న యాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో పండుగలు లేదా ఏదైనా కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు పంజా విసరడానికి ఎప్పుడూ కాచుకుని ఉంటారు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి సరిగ్గా అలాంటి ముప్పే పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశాయి. పాకిస్తాన్ కు చెందిన కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబా ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు పక్కా సమాచారం అందింది. ముఖ్యంగా వీళ్ళు ఐఈడీలను ఉపయోగించి దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎప్పుడు లక్షలాది మందితో రద్దీగా ఉండే ఓల్డ్ ఢిల్లీలోని చాందనీ చౌక్ మార్కెట్ ను ఉగ్రవాదులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లోని లష్కర్-ఇ-తోయిబా కమాండర్లు ఇండియాలో ఉన్న తమ స్లీపర్ సెల్స్ కు ఆన్లైన్ ద్వారా ఈ దాడుల గురించి ఆదేశాలు ఇచ్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ఢిల్లీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చాందనీ చౌక్. ఇక్కడ రోజు లక్షలాది మంది షాపింగ్ కోసం వస్తుంటారు. వీధులు చాలా ఇరుకుగా ఉంటాయి. ఒకవేళ ఇక్కడ చిన్న పేలుడు జరిగినా తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. అందుకే ఉగ్రవాదులు ఎప్పుడు ఇలాంటి సాఫ్ట్ టార్గెట్స్ పైననే కన్నేస్తారు. మరోవైపు చాందనీ చౌక్ చారిత్రక ఎర్రకోటకు కూతవేటు దూరంలో ఉంటుంది. ఇక్కడ దాడి చేస్తే జాతీయ, అంతర్జాతీయ మీడియాలో భారీ కవరేజ్ వస్తుందన్నది ఉగ్రవాదుల కుట్రగా తెలుస్తోంది. ఈసారి ఉగ్రవాదులు దాడుల కోసం పెద్ద పెద్ద ఆయుధాలు కాకుండా ఐఈడీ అంటే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ లను ఎంచుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇవి స్థానికంగా దొరికే రసాయనాలు, మేకులు, బేరింగ్లతో తయారు చేసే నాటు బాంబులు. వీటిని ఒక చిన్న టిఫిన్ బాక్స్ లో, స్కూల్ బ్యాగ్ లో లేదా ఒక పాత బైక్ డిక్కీలో పెట్టి సులభంగా రవాణా చేయవచ్చు. ఒకే ఒక ఉగ్రవాది జన సమూహంలో కలిసిపోయి ఆ బ్యాగ్ ను అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత టైమర్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ సిగ్నల్ ద్వారా రిమోట్ కంట్రోల్ తో పేలుడు సృష్టిస్తారు. ఈ పద్ధతిని కనిపెట్టడం భద్రతా బలగాలకు పెద్ద సవాలుగా మారుతోంది. ఇంటెలిజెన్స్ నివేదికతో ఢిల్లీ పోలీసులు, యాంటీ టెర్రర్ స్క్వాడ్, స్పెషల్ సెల్ అధికారులు అప్రమత్తమయ్యారు. చాందనీ చౌక్, కన్నాట్ ప్లేస్, సరోజినీ నగర్ లాంటి రద్దీ మార్కెట్లలో అదనపు బలగాలను మోహరించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో అణువణువు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల గుండా వచ్చే అనుమానాస్పద వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. లాడ్జ్లు, హోటళ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్ల వద్ద సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉగ్రవాదులు పన్నే కుట్రలను భద్రతా బలగాలు 100 సార్లు సమర్థవంతంగా తిప్పికొట్టినా ఉగ్రవాదులు ఒక్కసారి సక్సెస్ అయినా జరిగే ప్రాణ నష్టం ఊహించలేం.